అయితే ప్రతి స్థాయిలో కూడా మంగ్లీ గారు తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వాస్తవ సంఘటనలుగా ఆధారంగా చేసుకొని వాళ్ళందరి మీద కేసులు అవడం జరిగింది. అదే విధంగా మంగ్లీ గారు తమ్ముడు కూడా శివ కూడా మీడియా వేదికకు వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పడం కూడా జరిగింది. వాటన్నిటికి సంబంధించి నేను ఫోటోలు వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే శివ చౌహాన్ వచ్చి నాకు అతనికి సంబంధం లేదు, వారికి మాకు అసలు సంబంధమే లేదు, ఏదో మాకు అంటే అప్రస్తుతంగా మమ్మల్ని ఇందులోకి లాగేస్తున్నారు, ఎటువంటి పరిస్థితి మాకు ఎటువంటి సంబంధం కూడా లేదని చెప్తున్న క్రమంలో అదే విధంగా మా మీద అసలు కనీసం ఎఫ్ఐఆర్లు కూడా లేవు అని చెప్పేసి మీడియా సాక్షిగా అబద్ధం చెప్పడం జరిగింది. తప్పండి. ఖచ్చితంగా గద్వాల్లో ఏదైతే సిసిఎస్ ఉందో దాంట్లో మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారు ఎఫ్ఐఆర్ కాపీలో. అదే విధంగా నల్గొండలో పెట్టబోతున్నటువంటి సిసిఎస్ లో ఉన్నటువంటి కేసులో కూడా వాళ్ళు ఉన్నారు. అదే విధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి గచ్చిబౌలి ఏదైతే ఉందో గచ్చిబౌలి ఈఓడబ్ల్యూలో కూడా వాళ్ళ పేర్ల మీద కూడా ఎఫ్ఐఆర్లు అయినాయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అదే విధంగా ఈఓడబ్ల్యూలో ఎవరైతే రమావత్ మధు, అదే విధంగా హేమాకాంత్ రెడ్డి, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ, వాళ్ళు ఎంత ఫ్రాడ్ చేశారని దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మేము ఈ రోజు ప్రెస్ కి ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా నిన్న డీజీపీ ఆఫీస్కి వెళ్ళి డీజీపీ గారిని కూడా సివి ఆనంద్ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా దీని మీద ఉన్నతమైన విచారణ జరిగిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదే విధంగా మనకి సోమవారం రోజు సీఎం గారు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం, అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. సో ఆ రోజు కూడా ఇంకొన్ని అంటే సీఎం గారిని కలవడానికి గల ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే దీని మీద ఖచ్చితంగా సిట్ లాంటి ఒక ఉన్నతమైనటువంటి విచారణ కలిగినటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి దీంట్లో కులంకషంగా లోతుగా విచారణ చేస్తే తప్ప దీంట్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగడానికి అవకాశం లేదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించండి. అదే విధంగా మంగ్లీ వాళ్ళ తమ్ముడు దీంట్లో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి పోలీసులే వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అసలు నాకు మంగ్లీ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ పంజాగుట్ట ప్రెస్ మీట్ లో నేను పెట్టిన తర్వాత ఆవిడ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఇదే మీడియా ముఖంగా మంగ్లీ గారు ఏమని చెప్పారు, అసలు నాకు వాడెవడో తెలీదు అని చెప్పారు. మరి వాడెవడో తెలియనప్పుడు వాడు మీ ఇంట్లో మీ చెల్లితో పాటు మీ అమ్మగారితో పాటు ఎందుకు మాట్లాడుతూ ఉండు? రెండవది, ఈ కట్టలు లెక్క పెట్టే వీడియోలో ఉంది ఎవరండి ఇతనా అని అంటే మరి అతనెవరు అని అంటే ఆడెవడో అని అన్నాను, అతనెవరు అని అన్నారు. మరి మిర్చి తోటలోని అదే విధంగా వంగ తోటలో వాళ్ళందరూ కూర్చొని వెనకాల కూర్చున్న భరత్ చౌహాన్ కూడా వాళ్ళందరూ కూడా చాలా క్లోజ్ గా దిగినట్టు ఫోటో మీకు నేను రిలీజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు మంగ్లీ గారు దీనికి ఏం సమాధానం చెప్తారు? ఈ నోట్లు లెక్క పెట్టే ఫేసా అండి అని అన్నారు. నేను చాలా సార్లు మీడియాలో కూడా చెప్పాను, ఏమండి అందులో తప్పుగా ప్రచురించబడింది, వేరే ఎవరన్నా ప్రెస్ వాళ్ళు తప్పుగా వేసి ఉండొచ్చు మేబీ. సో అందులో ఉన్నది భరత్ కుమార్ చౌహాన్ అని అన్నారు. తర్వాత మీడియా వాళ్ళు కూడా అడగడం ఏమైందంటే ఇతను ఎవరండి మరి అంటే ఆ నోట్లు కట్టలు లెక్క పెట్టేది ఎవరంటే మంగ్లీ గారు మీడియా సాక్షిగా ఏదైతే పంజగుట్ట పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్ లో ఏమని చెప్పారు, ఎవరో మాకేం తెలుసండి అని అన్నారు. మీరు చూస్తే బైగన్ తోటలో చక్కగా వాళ్ళు వెనకాల కూర్చొని మిర్చి తోటలో ఆయన భరత్ చౌహాన్ ఉండడం జరిగింది. ఏంటంటే ప్రతి స్థాయిలో కూడా మీరు చూసినట్టయితే మీడియా ముఖంగా నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్పేది కాదు, పోలీసులు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, పోలీసులు రిలీజ్ చేసింది ఏంటంటే మంగ్లీ గారికి వాళ్ళకి జరిగిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ కూడా బయటికి రావడం జరిగింది. మీరందరూ కూడా గమనించండి ప్రజలారా, ఎవరిని మభ్యపెట్టడం కోసం ఇవన్నీ చేస్తున్నారు, ఎవరిని తప్పుదోవ పట్టించడానికి ఇవన్నీ చేస్తున్నారు, ప్రజలు పిచ్చి వాళ్ళలాగా వెర్రి వాళ్ళలాగా కనిపిస్తున్నారా? దయచేసి ఇప్పటికైనా సరే బాధితులకు న్యాయం జరిగే వైపుగా మీరు రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ మంగ్లీ గారు చేసేది ఏంటంటే, నేను బాధితులకు అండగా ఉంటాను, అది కేవలం స్టేట్మెంట్లకు మాత్రమే పరిమితం అయ్యింది. క్రియాశీలకంగా ఎక్కడా కూడా మంగ్లీ గారు బాధితులకి న్యాయం చేసే దిశగా రాలేదు. ఎందుకని మరి మీరు స్టేట్మెంట్లు ఇచ్చారు అంటే ఊగదంపుడు మాటలేనా? మీరు క్రియాశీలకంగా వర్క్ చేయరా? ఎందుకని మరి ఇన్ని రోజుల నుంచి ఎప్పుడైతే డీజీపీ గారిని కలిశారో అక్కడ నుంచి సర్వత్రా ఆమె మీద వ్యతిరేకత వచ్చిందో అప్పటి నుంచి మీడియాకి ఎందుకని మంగ్లీ గారు దూరంగా ఉన్నారు? ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఎవరైతే మంగ్లీ గారు ఎవరు అతను ఉన్నాడో మేనేజరు, మరి మేనేజర్ తో ప్రెస్ మీట్ పెట్టించాల్సిన అవసరం ఏంటి? మేనేజర్ కి దీనికి ఏంటి సంబంధం? అసలు మేనేజర్ చెప్పాల్సిన అవసరం ఉంది అంటే జరిగేవన్నీ కూడా మేనేజర్ కి సంబంధించే జరుగుతున్నాయి. కాబట్టి మేనేజర్ ను కూడా ఎవరైతే మంగ్లీ మేనేజర్ ఉన్నారో తన మీద కూడా మేము కేసులు ఫైల్ చేయడం జరిగింది. తను ఏం తెలిసి రూఢీపరిచిండు అంటే తన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటేనే కదా తను ఆ స్టేట్మెంట్ ఇవ్వగలిగేది. సో కాబట్టి మంగ్లీ వాళ్ళ ఎవరైతే ఉన్నారో తను కూడా పార్టీ చేయడం జరిగింది. ఇంకొక విషయం నేను మీడియా మిత్రులు
బాధితులకి మీడియా ముఖంగా ప్రజలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇది జరిగేదంతా కూడా కుట్రపూరితమైనటువంటి చర్యలు. మంగ్లీ గారు చాలా మందిని మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. మేము నిజంగా చాలా బాధాకరం ఏంటంటే, మొట్టమొదటిసారిగా నేను చాలా బాధపడిన విషయం ఏంటంటే, సివి ఆనంద్ గారు సానుకూలంగా స్పందించినట్టే స్పందించి చాలా విముఖంగా ఉన్నారు. నాకు మొట్టమొదటిసారిగా సివి ఆనంద్ గారి మీద ఒక్కసారిగా బాధ అనిపించింది. అరే, ఆయన కలవడానికి వెళ్తే సార్ ఒక ఫోటో ఇవ్వండి, మరి మేము మిమ్మల్ని కలిసినట్టు మీడియాకి ఇవ్వాలంటే అవసరం లేదు అని చాలా అంటే ఆ అంటే బాధ్యతాయుతంగా మాట్లాడడం కూడా చాలా బాధ కలిగించింది. నేను మొట్టమొదటిసారిగా ఎక్కడ బాధితులకు న్యాయం జరగకుండా పోతుందని చెప్పి చాలా బాధపడుతున్నా. ఈ మీడియా ముఖంగా కూడా నేను సివి ఆనంద్ గారిని అడుగుతున్నా, ఎందుకని మంగ్లీ గారు వెళ్తే మంగ్లీ గారికి ఇచ్చారు ఫోటో, మంగ్లీ గారికి సంబంధించినటువంటి అడ్వకేట్ గారు వెళ్తే మంగ్లీ గారు అడ్వకేట్ గారికి మీరు ఫోటో ఇచ్చారు, ఎందుకని మేము వెళ్తే కనీసం మమ్మల్ని పట్టించుకోలేదు? దాదాపుగా 40 మంది బాధితులను తీసుకొని మేము సివి ఆనంద్ గారిని నిన్న 3 గంటలు వెయిట్ చేసి, లాంచ్ లో 3 గంటలు వెయిట్ చేసి లిటరల్లీ ఆయన కలిస్తే కనీసం ఫస్ట్ లో సావధానంగా మాట్లాడినట్టు మాట్లాడి మేమేం చేయాలో మాకు చెప్తున్నారని చెప్పేసి సివి ఆనంద్ గారు మాట్లాడినటువంటి తీరు చాలా బాధాకరం. నిజంగా నాకు థ్రెట్ ఉంది సార్, నాకు రక్షణ కల్పించండి, ఇదిగోండి అని ఎన్నిసార్లు అంతకు ముందున్న శివధర్ రెడ్డి గారికి నేను అప్పీల్ చేసుకోవడం జరిగింది. అదే విధంగా సివి ఆనంద్ గారిని కూడా నేను కలవడం జరిగింది. మాకేం పని లేదా, మీ అందరికీ రక్షణ కల్పించుకుంటూ పోవాలని చెప్పేసి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న సివి ఆనంద్ గారు ఇలా మాట్లాడడం నిజంగా బాధాకరం. మరి సార్ ఎటువంటి అంటే ఎలా ఏ ఆలోచనలో ఉన్నారో మాకైతే తెలియదు, కానీ సార్ మీ మీద మాకు గౌరవం ఉంది, దయచేసి మాకు రక్షణ కల్పించండి. పోరాడే వాళ్ళు అంతకు ముందు కూడా నేను సివి ఆనంద్ గారితో కూడా డిస్కస్ చేశాను సార్, 2 అడ్వకేట్ని ఇలాగే చంపేశారు సార్, ఒక అడ్వకేట్ ని రీసెంట్ గా ఒక లేడీ అడ్వకేట్ ని కూడా వాళ్ళ సొంత అనే సుఫారీ ఇచ్చి మరి చంపేసిందంటే ఏం కాదులేండి, ఏం చచ్చిపోరులేండి అని ఇలా మాట్లాడతారా? నిజంగా చాలా బాధాకరం. దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి అడ్వకేట్లకి, న్యాయం కోసం పోరాడుతున్నటువంటి అడ్వకేట్లకి ఏ మాత్రం బాధ్యత లేదు. అదే బాధ్యత లేకోకుండా అంటే మా ప్రాణాలంటే వాళ్ళకి ఇటువంటి బాధ్యత లేదు. ఇంకొక విషయం నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మీడియా ముఖంగా, ఎందుకని ఇంతమంది 40 మంది విక్టిమ్స్ దాదాపుగా నల్గొండ, దేవరకొండ ఈ ప్రాంతాల నుంచి వచ్చి మిమ్మల్ని గంటలు వెయిట్ చేసి మీ అపాయింట్మెంట్ తీసుకొని 3 గంటలు మళ్ళీ లోపల వెయిట్ చేసినప్పుడు కనీసం నవ్వుతూ మాట్లాడేంత టైం కూడా, కనీసం మేము ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం కూడా ఇవ్వకోకుండా అక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారితోని తర్వాత కానిస్టేబుల్ గారితోని అంటే ఇట్లా లాక్కొని మరీ తీసుకెళ్తుంటే కనీసం మేము చెప్పేది వినండి సార్ అన్నా సరే వినేంత టైం లేకోకుండా సివి ఆనంద్ గారు ఉంటూ నిజంగా బాధాకరం. ఇంకోటి ఏంటంటే, బాధితులకి మొట్టమొదటిసారిగా నేను ఆనంద్ గారు డీజీపీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నేను నిజంగా చాలా బాధపడ్డా. అరే, ఒక న్యాయవాదికి ఆయన అంటున్నారు మీరు అడ్వకేట్ కదా, అర్థమవుతుంది అని ఇలా మాట్లాడుతున్నారు. ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కూడా నిజంగా చాలా బాధాకరం. సార్, మీరంటే మాకు చాలా గౌరవం, మీ ఇంటర్వ్యూలు ఎన్నో చూసి మేము ఇన్స్పైర్ అయ్యాం, ఎంతో మందికి మీరు న్యాయం చేశారు. అదే విధంగా ఈ కేసులో కూడా మీరు పక్షపాతం చూపించకుండా అందరికీ న్యాయం చేస్తారని నిజంగా నేను కోరుకుంటున్నా. అదే విధంగా మంగ్లీ గారు ఎవరైతే ఉన్నారో మంగ్లీ గారికి కూడా నేను బహిరంగంగా ఆహ్వానం తెలుపుతున్నా. బాధితులు ఇంకా ఎక్కువ చచ్చిపోవడానికి, మరణాలు ఇంకా ఎక్కువ సంభవించడానికి అవకాశం ఉంది కాబట్టి దయచేసి మీరు కూడా సానుకూలంగా స్పందించండి. మీరు తలుచుకుంటే ఒక్క రోజులో పని. ఎవరైతే ఇప్పటి వరకు కూడా ఈ రోజు 6వ తారీఖు మే నెల 2026 స్టిల్ ఇప్పటి వరకు కూడా బాధితుల తరపున పోరాటం చేసి నా అడ్వకేట్ మీద కేసులు పెట్టారు, కానీ ఆవిడ పేరు చెప్పి ఆవిడ ఉంది కానీ లేదని చెప్తున్నారు, అది అందరికీ తెలుసు. సరే, ఓకే, ఆవిడ పేరు లేదు, మరి మీ పేరు చెప్పి వ్యాపారం చేసిన వాళ్ళ మీద ఎవరైతే రమవత్తు మధు ఉండో, మీ తమ్ముడు శివ చౌహాన్ ఉండో, పాల్దియ భరత్ చౌహాన్, పాల్దియ శైలజ చౌహాన్, ఇంకా బాలాజీ నాయక్, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళ మీద స్టిల్ ఇప్పటి వరకు కూడా మీరు ఎందుకని కేసు పెట్టలేదు? నేను మీడియా ముఖంగా అడుగుతున్నా. అదే విధంగా మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు ప్రెస్ మీట్ లో మాట్లాడుతుండో నా ప్రమేయం లేకుండానే, నాకు తెలియకుండానే అతను తీసుకెళ్లారట. అతనికి తెలియకోకుండా తీసుకెళ్ళడానికి పాలు తాగే పిల్లోడా? మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు శివ చౌహాన్ పాలు తాగే పిల్లోడా? ఎక్కడ ఇందులో ఒక 100 ఎకరాలు ల్యాండ్ కి సంబంధించినటువంటి వాటి దగ్గరికి మమ్మల్ని తీసుకెళ్లారు, నా ప్రమేయం లేకుండానే, నాకు తెలియకుండానే. అంటే అతనికి తెలియకుండానే, తన ప్రమేయం లేకుండానే తీసుకెళ్తారా? అదే విధంగా మంగ్లీ గారు ఈ రోజు సమాధానం చెప్పాలి. ఎందుకంటే నోట్లు లెక్క పెట్టేది ఎవరంటే ఎవరో అని చెప్పేసి మీడియా ముఖంగా అబద్ధం ఆడినటువంటి మంగ్లీ గారు మరి మిర్చి తోటలో, అదే విధంగా వంగ తోటలో ఎవరైతే భరత్ కుమార్ చౌహాన్, ప్రధాన నిందితులు రమవత్ మధు ఉండో, మరి వీళ్ళ గురించి మరి ఇప్పుడు మీరు సమాధానం చెప్పాలి. అదే విధంగా రమావత్ మధు ఎవడో అని ఫస్ట్ లోనే
మన పంజాగుట్ట ప్రెస్ మీట్ లో అన్నారు. ఎవరో వస్తుంటారు, ఎవరో ఫోటోలు దిగుతుంటారు, వాళ్ళకి మాకు ఏంటి సంబంధం అని అన్నటువంటి మంగ్లీ గారు ఈ రోజు సమాధానం చెప్పాలి. మీరు ఇంతవరకు నేను ఇంకా సూటిగా ఇంకొక క్వశ్చన్ కూడా వేస్తున్నా చూడండి మంగ్లీ గారు మీకే. ఎందుకంటే అసలు అతను ఎవరో తెలియదన్న అతనికి మీ ఇంట్లోకి ఎలా ప్రవేశం వచ్చింది? మీ ఇంట్లో ప్రవేశించిన అతను మీ ఇంటి వరకు వెళ్ళి మీ అమ్మగారితో మీ చెల్లి గారితో ఏం మాట్లాడుతున్నారు? మీ తమ్ముడు ఏదైతే గోకుల నందన ఇండియా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ ఉందో దాంట్లో మీ తమ్ముడు ఎందుకు నెలల కొద్దీ ట్రావెల్ చేసిండు? ఎవరైతే రమవత్తు మధు కార్ డ్రైవర్ ఉండో రమవత్తు మధు కార్ డ్రైవర్ చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలు మరి మీ దగ్గర ఏమున్నాయి? డబ్బులు మీ తమ్ముడు తీసుకెళ్ళిండని స్పష్టంగా అతను మీడియా ముందు మాట్లాడిండు. దాని గురించి ఎందుకు ఇంత వివరణ ఇవ్వలేదు?